ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్, ఏషియన్ పెయింట్స్, అదాని పోర్ట్స్, ఇంటర్ గ్లోబ్ ఏవిఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం చూసినట్లయితే మరి షార్ట్ టర్మ్ లో బడ్జెట్ ప్రభావం మార్కెట్ పై ఎలా ఉందో నిన్న మనం అందరం చూసాం. కానీ లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తే ఈ బడ్జెట్ మార్కెట్ కి హెల్ప్ చేస్తుందా లేదంటే నష్టం చేస్తుందా? అసలు మీరేమంటారు సార్? ఖచ్చితంగా మంచి చేస్తుంది. అన్నిటికన్నా ముందు మంచి ప్రమాణాలు నెలకొల్పడానికి అవకాశం వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ప్రజలకు ఏంటంటే ఉచితంగా తైలాలు ఇస్తే తీసుకోవడానికి అలవాటు అయిపోయిన ప్రజలు కానివ్వండి, ఇన్వెస్టర్లు కానివ్వండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిసారి బడ్జెట్ కి ముందు ఆశలు పెంచుకోవటం, ఎస్టీటీ తగ్గిస్తారనో లేదా ఇంకేదో రకరకాల కన్సెషన్ లో క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తారనో అర్థం లేని ఊహలన్నీ చేసుకుంటూ ఆశలు పెంచుకుంటారు. అందువల్ల కొద్దిగా నిరాశపడతారు. కానీ నిన్న తగ్గడానికి కారణం క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లో చేంజ్ లేదు. లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా తగ్గించారు కాబట్టి ఇంకా తగ్గించడం అనేది దాదాపుగా అసాధ్యం. అందువల్ల మేము ఎవరూ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే కొద్దిగా జరిగింది ఏంటంటే ఎప్పుడైతే సెబీ ఒక రిపోర్ట్ తీసుకొచ్చేసి డెరివేటివ్ ట్రేడింగ్ లో ఇన్వెస్టర్స్ అంతకుముందు దాదాపుగా 2% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ డెరివేటివ్స్ లో ఉండేవాళ్ళు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. ఇప్పుడు చూస్తే కనుక దాదాపుగా 10 నుంచి 15% వరకు ఉన్న ఇన్వెస్టర్లో ఎక్కువ మంది రిటైరీస్ కూడా పెద్దవారైనా కొద్దిగా విచక్షణకి కొద్దిగా తీసి పక్కన పెట్టి బీరువాలో దాచేసి బయటకు వచ్చి ట్రేడింగ్ చేయడానికి అలవాటైపోతున్నారు. అలా అలవాటైపోవడం మూలంగా ఏం జరిగింది, రోజు ఏదో ఒక యాక్షన్ బయింగ్ సెల్లింగ్ చేయాలని కోరిక తీరుతుంది. కానీ 93% అంటే 91% అని చెప్పింది స్టాటిస్టిక్స్ ప్రకారం సెబీ. యాక్చువల్ గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 93% పీపుల్ ఎప్పుడు నష్టపోతారు డెరివేటివ్స్ లో. అంటే ఆ స్వింగ్ ట్రేడింగ్ లాగా, మొమెంటమ్ ట్రేడింగ్ లాగా దాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా నష్టపోయే వాళ్ళు ఇన్వెస్టర్లు. ఎవరు లాభం సంపాదిస్తున్నారంటే కూడా స్టాటిస్టిక్స్ క్లియర్ గా వచ్చింది. లార్జ్ ఇన్వెస్టర్లు, ఎఫ్పిఐలు, ఎఫ్ఐఐలు, అలాగే ప్రొప్రైటరీ ట్రేడర్స్. అంటే కొంతమంది బ్రోకర్లు ఈ మధ్య కాలంలో బ్రోకరేజ్ రేట్లు బాగా తగ్గడంతో వీళ్ళందరికీ సర్వీస్ చేసే బదులు వీళ్ళ జేబులు కొట్టుకుంటే నాకే లాభం వస్తుంది కదా అనేటువంటి ధోరణి. అంటే కొద్దిగా డ్రమాటిక్ గా ఉండడానికి కొద్దిగా పెద్ద పదం వాడాను, వాళ్ళని చిన్నపుచ్చడం కాదు. వీళ్ళందరికీ చేసే బదులు నేను సొంతగా చేసుకుంటే బెటర్ కదా అని వాళ్ళందరూ ఓన్ ట్రేడింగ్ ప్రొప్రైటరీ డెస్క్ పెట్టుకోవడంతో వాళ్ళకేమో లాభాలు వస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ కి డెరివేటివ్స్ కి తేడా ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఈక్విటీ మార్కెట్ లో మనకు వచ్చిన నష్టం ఇంకొకరికి లాభం అవసరం లేదు, అవనవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ జీరో సమ్ గేమ్. దాని గురించి ఇంకోసారి చర్చిద్దాం. కానీ డెరివేటివ్స్ లో మాత్రం మనకి నష్టం వచ్చిందంటే ఎవరో ఒక వ్యక్తికి ఆ డెరివేటివ్స్ లో ఆ నెలలో ఖచ్చితంగా లాభం వచ్చిందనే లెక్క. ఎంతమందికి 91 మందికి నష్టం వస్తుందంటే ఎవరికైనా లాభం వస్తుంది, ఆ 9%కి వస్తుంది. ఎవరికి అంటే కొద్దిగా నింపాదిగా ఆలోచిస్తూ మిమ్మల్ని మభ్యపెట్టగలమని నమ్ముతున్నటువంటి పెద్ద ఇన్వెస్టర్లకి, లేదా ప్యూర్ గా హెడ్జింగ్ మాత్రమే చేసుకుంటే ఇన్వెస్టర్లకేమో లాభం వస్తుంది. సో మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇది యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు వెల్కమ్ చేయాలి. డెరివేటివ్స్ మీద ట్యాక్స్ రేట్లు పెంచడంతో ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ కూడా వచ్చే లాభాల్లో కోత పడుతుంది. అందువల్ల కొద్దిగా ఇల్ ఎఫెక్ట్స్ రావచ్చు కానీ బట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్. ఇన్వెస్టర్లను సేవ్ చేయడానికి, క్యాపిటల్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేయడానికి, క్యాపిటల్ మార్కెట్ ని లాంగ్ రన్ లో ఫండమెంటల్ పారామీటర్స్ ప్రకారం గ్రోత్ గా పెరగడానికి దోహదం చేసే చర్యగానే నేను అనుకుంటున్నాను. అందుకని మనస్ఫూర్తిగా ఈ చర్యల్ని, ఈ బడ్జెట్ ని నేను ఆహ్వానిస్తున్నాను. రైట్ సార్, ఒక కాల్ ఉన్నా సార్, కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. సార్ ప్రజెంట్ డిఫెన్స్ రైల్వే స్టాక్స్ తీసుకోవచ్చా, మళ్ళీ ఒకటి హిందుస్థాన్ కాపర్ ఐటీసీ తీసుకోవచ్చా సార్? హిందుస్థాన్ కాపర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొనుక్కోవడం అంటే చూస్తా కాలే బొగ్గుని చేత్తో పట్టుకుంటాం అనుకోవడం. అందువల్ల అది కొనుక్కోవడానికి ఏమాత్రం లక్ష ప్రకారం మంచి పద్ధతి కాదు. సో షుడ్ జస్ట్ స్టే అవే ఫ్రమ్ హిందుస్థాన్ కాపర్. వేరే నాకు కంపెనీ గురించి కోపం కాదు, బేసిక్ ఏంటంటే చాలా పెరిగిపోయిన కంపెనీ, ఫండమెంటల్స్ ఏమి లేకపోయినా అంటే ఉన్నా కానీ అంత సపోర్ట్ చేయకపోయినా పెరిగిన కంపెనీ. అందువల్ల హిందుస్థాన్ కాపర్ ఉండకూడదు. లేకపోతే డిఫెన్స్ లో కొనుక్కోవచ్చు అన్నారు, కొనుక్కోవచ్చు. కానీ ట్రేడింగ్ కోసం అయితే మాత్రం కొనుక్కుంటే లాభాలు రావచ్చేమో, కానీ ట్రేడింగ్ కన్నా కూడా ఇన్వెస్టర్ గా కొనుక్కోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే దాదాపుగా అంతకు ముందు కన్నా కూడా 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ పెంచడం. నిజానికి చూస్తే 86,000 కోట్లు క్యాపెక్స్ పెట్టే ఈ కంపెనీ మన కంట్రీ ఆ తర్వాత 2,20,000 తీసుకొస్తే ఇప్పుడు 3,20,000 తీసుకెళ్లిపోయింది. అంటే క్యాపెక్స్ కనుక చూస్తే దాదాపు 50% కూడా పెరిగింది. టోటల్ అవుట్లే చూస్తే 6,50,000 కోట్ల నుంచి 7,50,000 కోట్లే, కానీ క్యాపెక్స్ చాలా పెరిగింది. అంటే అర్థం ఏంటి? డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న ప్రాఫిటబుల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఆర్డర్లు వచ్చినా ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీలు అవే కాబట్టి వాళ్ళకి లాభం వస్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో నుండైనా సరే ప్రతి ఇన్వెస్టర్ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీ బాగుంటుంది అంటే డిఫెన్స్ ఇండస్ట్రీలో గుడ్డిగా ఏదిగా పడితే అది కొనుక్కుంటే కాదు, కొద్దిగా గొప్ప పరిణితి ప్రదర్శించినటువంటి కంపెనీలు కొనుక్కోవాలి. అంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు కొద్దిగా స్టడీ చేసేటువంటి అలవాటు పెంచుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. లేకపోతే మాత్రం మళ్ళీ బోల్తా పడడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ రివ్యూలోనో ఏవిఎన్ ప్రోగ్రామ్ లో రాబోయే వారాల్లో కానీ ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టర్ నుంచి కూడా ఏ కంపెనీలు బాగున్నాయో, ఏ కంపెనీలు అప్పటికి కూడా కొనుక్కోవడానికి మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం. బట్ రిమెంబర్, కేర్ తీసుకోకుండా, అనలైజ్ చేయకుండా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారు మాత్రం దయచేసి కొనుక్కోకండి. అన్ని కంపెనీలు మంచివి కాదు, అందులో లాభాలున్న కంపెనీలు మాత్రమే మంచివి. హెచ్ఏఎల్ మంచిది, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం మెజగాన్ డాక్ మంచిది, గార్డెన్ షిప్ బిల్డింగ్ మంచిది, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయండి. అటు గురించి ఇంకోసారి చర్చిద్దాం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి, ప్రసాద్ గారు నమస్కారం. ఫైబర్, వై ఫర్ యమునా, ఏ ఫర్ అండమాన్, ఏ ఫర్ జమ్మూ, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. యజూర్ ఫైబర్స్ అనేది ఐపీఓలో 174 రూపీస్ కు 1600 అలాట్ అయినాయి సార్. లిస్టింగ్ నుండి అది వీక్ అవుతుంది, దాన్ని ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లాభం కోసం ఏ రేట్ లో తీసుకుంటే బాగుంటుంది? ఎవరైనా లాభం కోసమే తీసుకుంటామండి, కాబట్టి ఇక్కడి నుంచి లాభం వస్తుందా లేదు చూద్దాం. ఏ రేటు కోసం ఆగవలసిన అవసరం లేదు. నేనైతే ఇవాళే కొంటాను, రేపటికి కూడా కాదు, ఇవాళే ఇప్పుడే కొనుక్కుంటాను. కారణం హెచ్ఏఎల్కి వస్తున్నటువంటి ఆర్డర్లే కన్నా చూస్తే దాదాపుగా 1.25 lakh crores దాకా వాళ్ళకి ఇంకా ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒకసారి స్క్రీన్ మీద నేను డేటా ప్రజెంట్ చేశాను చూడండి. అందులో చూస్తే సంవత్సరానికి అంటే ట్రైలింగ్ 12 month బేసిస్ ఇస్తే 32,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటాయి. అటువంటి టర్న్ ఓవర్ కి 4 రెట్లు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నది ఈ బడ్జెట్ రాకముందు. ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత కనుక తీసుకుంటే అది సంవత్సరానికి వాళ్ళకి వచ్చేటువంటి టర్న్ ఓవర్ లో ఇంకా దాదాపుగా 50% కన్నా ఎక్కువ పెరిగే ఛాన్స్ కనబడుతోంది. అంటే గ్యారంటీగా లాభాలు వస్తాయి. గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఓవర్ నైట్ పారిపోయే అవకాశం, మునిగిపోయే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కొద్దిగా ఎగ్జిక్యూషన్ లో ఇబ్బందులు ఉండటం మూలంగా తేజస్ ఎయిర్లైన్స్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడం కొద్దిగా లేట్ అయినా కానీ లాంగ్ రన్ లో ఖచ్చితంగా నిలదొక్కునే కంపెనీ. 25-26% మార్జిన్ ఉన్న కంపెనీలు పబ్లిక్ సెక్టర్ లో ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కొనుక్కోవాలి కాదు, ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఎస్ కొనుక్కోవచ్చు అని చెప్పాలి. రెండో కంపెనీ మీరు అడిగారు కిషన్ గారు, ఒక్క విషయంలో నేను ఖచ్చితంగా నా ఆసక్తిని తెలియజేయాలి. కొత్త కంపెనీలు కనుక పబ్లిక్ ఇష్యూకి వస్తే వాటిని నేను స్టడీ చేయడానికి మనస్కరించదు. ఎందుకు అంటే కనీసం 5-6 క్వార్టర్ల డేటా వస్తే ఆ కంపెనీలో ఉన్నటువంటి వ్యాపారం యొక్క పరిణితి చూడవచ్చు, కొద్దిగా ట్రెండ్ ఎలా ఉందో చూడవచ్చు, ఫండమెంటల్ గా, టెక్నికల్ గా కాదు. అందువల్ల ఇటువంటి కంపెనీల్లో నేను యూజువల్ గా సలహా చెప్పడం కానీ ఒపీనియన్ చెప్పడం కానీ నా యొక్క అభిమతానికి విరుద్ధం. కాబట్టి దయచేసి అది చెప్పలేనందుకు క్షమించండి. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, వేదాంత అలాగే జిఈ వెర్నోవా కరెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారు. వేదాంత కొనాలంటే ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ గురించి ఎలా అయితే చెప్పామో వేదాంత కూడా అంతే. మైనింగ్ అండ్ మినరల్స్ లో ఉన్నటువంటి ఈ కంపెనీ అటువంటిది. మాకు ఇంటర్నేషనల్ గా కాపర్ ప్రైస్ విపరీతంగా పెరుగుతుంటే పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో పెరిగి తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు కొనుక్కోవడానికి ఏ రకంగానూ సమర్థనీయం కాదు. డేటా కూడా మీకు ప్రజెంట్ చేశాను. అది ఉన్న డేటా ప్రకారం చూస్తే కూడా ఇప్పుడు ఒకవేళ ధైర్యం చేసి ఇంకా కొనుక్కుందాం అనుకుంటే 730 రూపీసే ఫేర్ ప్రైస్. దానికన్నా ఆల్రెడీ పెరిగి 770 దాకా వెళ్ళి కిందకు వచ్చేసిన కంపెనీ. ఈ కంపెనీలో ఉన్న మేజర్ నెగటివ్ ఏంటంటే ప్రమోటర్స్ అనిల్ అగర్వాల్ గారు అయినా కానీ ఆయనకున్న షేర్లు 56.38 ఉంటే మొత్తం దాదాపుగా అన్ని షేర్లు కూడా ప్రెడ్యూస్ చేశారు. అంటే ఒకవేళ కనుక కాపర్ కి ఇంటర్నేషనల్ గా ఫార్చ్యూన్స్ తేడా వస్తే ఈ మార్కెట్ లో కనుక వేదాంత లిమిటెడ్ షేర్లు ఇంకా తగ్గితే ఎవరి దగ్గర అయితే ఈయన బారో చేశారో వాళ్ళు వెంటనే ఒక స్విచ్ నొక్కుతారు. నొక్కితే ఏమొస్తుంది? మనం ఆల్రెడీ అమ్ముతున్న వాళ్ళ మూలంగా రేటు తగ్గుతుంటే నీరసపడుతుంటే బోర్డు కంపెనీల షేర్లు మార్కెట్ లోకి వచ్చి పడిపోతాయి. అంటే మీరు ఊహించలేనంత స్పీడ్ గా కూడా పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నా లెక్క ప్రకారం వేదాంతాన్ని కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి సమయం కాదు, కొనకూడదు. తర్వాత ఇంకోటి వెర్నోవా, ఇంకోటి ఏది చెప్పారమ్మా? జిఈ వెర్నోవా సార్. జిఈ వెర్నోవా ఇప్పుడు వెంటనే కనపడ్డారు మేము చూద్దాం. రైట్ సార్. ప్రసాద్ గారు,
సార్ ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ప్రకాష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. ప్రకాష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. అడగండి సార్, ప్రసాద్ గారు ఉన్నారు. మా పాపకి మ్యారేజ్ ఉందండి. ఈ 3 months లోని మ్యారేజ్ కి రెడీ అవుతున్నాం. గోల్డ్ 300 grams 3 kgs సిల్వర్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ ఫిజికల్ గా. అది ఏ రేట్ లో తీసుకోమంటారు? ఇప్పుడు ఈ మధ్య రేట్ తగ్గింది కదా, ఇంకా వెయిట్ చేయాలా ఏంటన్నది. అలాగే మా పాప డాక్టర్ గా ప్రొఫెషన్ చేస్తున్నారండి. తన మంత్లీ 80,000 వస్తుంది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తను ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పటి వరకు తనకి నాలెడ్జ్ లేదు. ఏ రకంగా ముందుకు పోవాలో కొద్దిగా తమరు వివరంగా చెప్తారా? అంటే మొట్టమొదటి బంగారం కనుక కొనుక్కోవాలి అంటే మన దేశంలో మన తెలుగు వారి ఫ్యామిలీస్ లో బంగారం అనేది అంతర్భాగం. అది కనుక ఆల్రెడీ లేకుండా కనుక ఇప్పుడు పెట్టుబడులు కింద పెట్టడానికి అందులో కొనాల్సిన అవసరం ఉంటే మాత్రం మీరు కొనక తప్పదు. ఏ రేటు ఉన్నా కొనక తప్పదు. పోతే 3 నెలల టైం అన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే కొనాలంటే ఈ మధ్య వచ్చినటువంటి విపరీతమైన రైజు నిలబడే దానికి అవకాశం ఉందా అంటే ఇప్పుడు చెప్పడం కష్టం. దానికి కారణం ఏంటంటే యుద్ధ వాతావరణం వేడెక్కితేనేమో బంగారం రేటు ఇంకా పెరుగుతుంది. యుద్ధ వాతావరణం వేడెక్కకపోయినా లేదా రేపు పొద్దున్నే కనుక రాబోయే రోజుల్లో బ్రిక్స్ కరెన్సీకి బాటలు పడినా బంగారం రేటు దిగి వస్తుంది. ఇలా అనేక అంశాలతో ముడిపడిన బంగారం గురించి లెక్క వేయటం కష్టం. అవసరం వేరు, మన ఆదాయ మార్గంగా ఎంచుకునేటువంటి పెట్టుబడి వేరు. మీకున్నది అవసరం అయితే 3 kgs సిల్వర్ అని కనుక కొనాలి అనుకుంటే మాత్రం అది ఎంతో పెద్ద అమౌంట్ గా ఉండదు. కాబట్టి మీరు కొనుక్కున్న నష్టం లేదు. ఆల్రెడీ బాగా తగ్గింది. 4,65,000 నుంచి దాదాపు 2,60,000 వచ్చింది. ఇంకా తగ్గుతుందా అంటే తెలియని అంశం గురించి నేను ఎక్కువగా మాట్లాడితే బాగోదు. నేను కనుక మీ ప్లేస్ లో ఉంటే నాకు కావాల్సిన బంగారం, నాకు కావాల్సిన సిల్వర్ ని మరీ తగ్గడం మొదలుపెట్టి వారం కూడా కాలేదు కాబట్టి ఇంకొక 2-3 వారాలు ఆగుతాను అంతే తప్ప స్టాక్ మార్కెట్ లాగా ఈక్విటీ మార్కెట్ లో కమోడిటీస్ మార్కెట్ లో కూడా ప్రెడిక్ట్ చేయగలిగి తగ్గుతుందనేటువంటి భరోసా ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. సో కాబట్టి అవసరం ప్రకారం కొనుక్కోవడం మంచిది. కొద్దిగా వెయిట్ చేసినా నష్టం ఉండదని నా భావన. ఇకపోతే మీ అమ్మాయి గురించి చెప్పారు. మీరు మీ పాపకి ఇవ్వగలిగిన అత్యంత విలువైన గిఫ్ట్ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేనిది ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే పాపకి కనుక మీరు ఇప్పటి నుంచే చెప్పి నీకు వచ్చే జీతంలో ఎక్కువ కాకపోయినా కనీసం 30-40 వేల రూపాయల వరకు, కనీసం 25,000 రూపాయలు తగ్గకుండా నెలకి కనుక సేవ్ చేసుకుంటే 25 సంవత్సరాలు అయిపోయేటప్పటికి నువ్వు కాలు మీద కాలు వేసుకుని రిటైర్ కావచ్చమ్మా. నీ పిల్లలకి నీ రిటైర్మెంట్ కి సరిపడా సంపాదన అదే ఏర్పాటు చేస్తుంది. ఒక్కటే కండిషన్, నువ్వు పెడుతున్న అమౌంట్ క్రమం తప్పకుండా పెట్టడం, ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకపోవడం. కారు కొనుక్కుందామనగానే ఈక్విటీ వైపు చూడకుండా ఇది కూడా స్థిరాస్తిలాగా కొనుక్కుంటూ ఎందుకు వెళ్ళిపోయినట్లయితే బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. అంటే నేను చెప్పేది ఈక్విటీస్ లోనే SIP మోడ్ లో పెట్టుకోవటం. ఎలా పెట్టుకోవాలి అంటే మీకు ఇప్పుడు సభాముఖంగా లేకపోతే ప్రత్యక్షంగా టీవీలో చెప్పలేకపోవచ్చు, కానీ మీరు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి సంప్రదిస్తే 1 పైసా తీసుకోకుండా ఎలా చేయవచ్చో సూచించడానికి మా టీం రెడీగా ఉంటుంది, చెప్తారు. అది నచ్చితే దానికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి 1-2 నెలలు మీరు మీ పాప సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మంచి అవకాశాలు కనపడతాయి. కాబట్టి మీ అంతటా మీరే ముందుకు వస్తారు. మీ పాప జీవితం సవ్యంగా బ్రహ్మాండంగా ఉంటుందని నేనైతే భరోసా ఇవ్వగలను. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, PLI అనౌన్స్ చేసిన కొన్ని ఇండస్ట్రీల్లో గత కొన్ని సంవత్సరాలుగా మంచి పర్ఫార్మెన్స్ చూసాం. మరి ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీకి అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఏ సెగ్మెంట్ కి ఇస్తున్న ఊతం రాబోయే రోజుల్లో ఆ ఇండస్ట్రీలు పుంజుకోవడానికి, లాభాలు సంపాదించుకోవడానికి బాట వేస్తుందని అనుకోవచ్చా? 100కి 100 పాళ్ళు లేకుండా 100కి 150 పాళ్ళు గ్యారంటీగా ఉంటుందండి. ఎందుకంటే ప్రస్తుతం చూడవలసిందంటే ప్రపంచం మొత్తం కూడా ఇటువంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాతావరణంలో గూగుల్ లాంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ట్రంప్ ఎంత కోపంగా ఇండియా గురించి కన్నెర చేస్తున్నా కూడా లెక్క చేయకుండా, ఇంక్లూడింగ్ ఫేస్బుక్, మెటా కూడా అందరూ కలిపి వీళ్ళందరూ కూడా ఇండియాలో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెమీ కండక్టర్ లోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇండియాని నమ్మదగిన పార్ట్నర్ గా ఎన్నుకోవటం ఒకటి. రెండవది, ఇక్కడి నుంచి కనుక పాలసీస్ అన్ని ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఓవర్ నైట్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లాగా ట్రంప్ తెక్కవేగంగానే మార్చినట్లుగా మార్చరు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని నమ్ముతున్నారు కాబట్టి వస్తున్నారు. అందువల్ల అంత పెద్ద పెట్టుబడులు ఇండియాలోకి వస్తున్నప్పుడు ఎకో సిస్టమ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్ లో ఉన్న అన్ని కంపెనీలకి అవకాశాలు పెరుగుతాయి. కానీ అవకాశాలు పెరిగినంత మాత్రం లాభాలుగా మారుతాయి అంటే ఆ లాభాల బాట పట్టి లాభాల్లోనే తేలుతున్న కంపెనీలను ఎన్నుకున్నట్లయితే అవకాశాలు అపారంగా రావటం, లాభాలు పెరగటం, దాని మూలంగా షేర్ ప్రైస్ పెరగటం, దానితో మనం ఏ మాత్రం రూపాయి పెట్టుబడి అందులో ఏలోనూ వాటిలోనూ పెట్టకపోయినా, సెమీ కండక్టర్ లో పెట్టకపోయినా ఈ కంపెనీల ద్వారా ఇండైరెక్ట్ గా మనం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సో నా అంచనా ప్రకారం మీరు చెప్పినటువంటి
డిఫెన్స్ అయినా, సెమీ కండక్టర్ అయినా, ఏ సెగ్మెంట్ లో ఉన్నా వీటన్నిటికీ కూడా బయోకెమికల్స్ అయినా సరే ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అవన్నీ కూడా విపరీతమైన సపోర్ట్ వస్తుంది. ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ లో పిఎల్ఐ పెడితే ఇవాళ రోజున మన స్మార్ట్ ఫోన్స్ ప్రపంచం మొత్తంలో కూడా దాదాపుగా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అయిపోయాం. ఎలా? దానికి కారణం ప్రేరణ ఏంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కీమ్ తో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అన్ని దేశాల నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇండియాలోకి రావడం. ఒక తిరుపతినే చూస్తేనే మనకు ఎన్నో కంపెనీలు వేడారు అక్కడ. కాబట్టి ఇటువంటి ఇన్సెంటివ్ ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం చేయడం మూలంగా ప్రభుత్వానికి 2 లాభాలు. ఒకటి, అనేక ఇండస్ట్రీలతో పెట్టుబడులు ఇండియాలోకి వస్తాయి. 2, అనేక ఉపాధి అవకాశాలు ఇక్కడ రావడం మూలంగా అందరికీ డబ్బులు రావడంతో గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రెవెన్యూలు కూడా పెరుగుతాయి. జిఎస్టీ అవనివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి. ప్రభుత్వానికి లాభం, దేశానికి లాభం. అన్నింటినీ మించి ప్రపంచం మొత్తంలో మన దేశానికి గర్వకారణంగా ఉండాలి అంటే ఇటువంటి ఊతం ఇవ్వాలి. కానీ ఫ్రీగా ఇస్తాను, బియ్యం ఇస్తాను, వడ్లు ఇస్తాను అనే మాట ఇప్పుడు అవసరం లేదు. సంక్షేమం ముఖ్యమే, కానీ సంక్షేమం వేరు, ఇటువంటి చర్యలు వేరు. ఈ చర్యలు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తుంది. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, సీజీ పవర్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా కంపెనీ లాంగ్ టర్మ్ లో కొనాలి అనుకుంటే మనం చూడవలసింది ఏంటంటే ఆ కంపెనీకి అపారమైన బిజినెస్ అవకాశాలు ఉన్నాయని చూడాలండి. ఇప్పుడు సీజీ పవర్ ని చూడాలంటే నేను స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను. దానిలో ఇప్పటి వరకు వచ్చిన డేటా అంతా చూస్తే ఏమన్నా పేరు పెట్టడానికి అవకాశం ఉందంటే ఏమీ లేదు. ఎందువల్లంటే 946 దాకా పడిపోయిన ప్రాఫిట్ మార్జిన్ 2025 జూన్ లో తర్వాత పుంజుకుని ఇప్పుడు లేటెస్ట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఇది 25 డిసెంబర్ కూడా వచ్చిన రిజల్ట్స్ చూస్తే 9.76 అంటే మళ్ళీ తిరిగి పుంజుకుని పెరుగుతూ ఉంది. అందువల్ల ఈ కంపెనీలో నెగిటివ్ ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో రేటు పడిపోవడంతో అందరూ కంగారు పడ్డారు. కానీ అటువంటి కంగారు ఎవరికి ఉండాలంటే అప్పు తీసుకొచ్చి ఎందుకు కొన్నామో తెలియకుండా కొనుక్కునే వాళ్ళు భయపడాలి. మీరు నేను కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే టర్న్ ఓవర్లు పెరుగుతూ చూడండి. దాదాపుగా 8,000 కోట్లతో సాగిన టర్న్ ఓవర్ ఇప్పుడు 11,700 కోట్లు, ప్రాఫిట్ 870 కోట్లు ఉంటే ఇప్పుడు 1145 కోట్లు. మార్జిన్లు పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి. ఇటువంటి కంపెనీలు అరుదుగా మనకి అందుబాటులోకి ధరలో ఉంటాయి. ఇవాళ రోజున 600 రూపాయలు ఉంటే 758 రూపాయలు అయితే కానీ అమ్మవలసిన అవసరం లేదు. అంటే కనీసం 25% కన్నా ఎక్కువ ఉంది. కాకపోతే నేను మా ఇన్వెస్టర్స్ కానీ మా యొక్క శ్రేయభిలాషులకు కొనమని చెప్తానా అంటే మంచి కంపెనీలే కొనమని మేము చెప్తాము. మార్జిన్ ఉంటే కొనమంటాం. మా లెక్క ప్రకారం మార్జిన్ 30% కన్నా ఎక్కువ ఉంటే కొనుక్కోమంటాం. ఆ కారణం వల్ల మేము మా ఇన్వెస్టర్ కి ఈ కంపెనీ ఈ రోజున కొనుక్కోమని చెప్పకపోవచ్చు. కానీ ఈ కంపెనీ ఇస్ గుడ్, మీకు 25%, 20% చాలు అనుకుంటే లక్షణంగా ఈ రోజే కొనుక్కోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.